వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాలలో భాగంగా శుక్రవారం నాడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రంథాలయ పుస్తకాల దాతలను ఘనంగా సన్మానించారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శర్వాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎడ్మా కిస్టారెడ్డి స్మారక ట్రస్ట్ ఫౌండర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం 50,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ప్రతి సంవత్సరం మెరిట్ విద్యార్థులకు బంగారు పథకాలు అందజేస్తామని తెలిపారు. గతంలో విద్యార్థుల అభివృద్ధికి 1.50 లక్షల విలువైన పుస్తకాలను అందించినట్లు గుర్తు చేశారు. మానవత ఫౌండేషన్ పుస్తకాల అల్మారీలు అందించగా టీఎన్డీఓ తాలూకా అధ్యక్షులు సురేష్ గౌడ్ పోటీ పరీక్షలకు ఉపయోగపడే భారత రాజ్యాంగానికి సంబంధించిన 50 పుస్తకాలను బహుకరించారు. కళాశాల అభివృద్ధికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కల్వకుర్తి పట్టణంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయంలో శుక్రవారం నాడు సాయంత్రం పారాయణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన పారాయణంలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అయ్యగారు లక్ష్మీనారాయణ గారి చేతుల మీదుగా నిర్వహించిన లక్కీ డిప్ లో నీలా స్రవంతి అని భక్తురాలికి అమ్మవారి చీరను బహుమతిగా అందజేశారు. ప్రతి శుక్రవారం పారాయణానికి హాజరయ్యే మహిళలకు లక్కీ డిప్ ద్వారా ఒక చీరను అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 26వ తేదీన హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాంపాల్ నాయక్, ఉపాధ్యక్షులు జర్పల దశరథ్ నాయక్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల డిక్లరేషన్ లో గిరిజనులకు ఇచ్చిన 12 హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనులకు 12% రిజర్వేషన్లు, పోడు భూములపై హక్కులు, ప్రత్యేక కార్పొరేషన్లు, ప్రతి ఎస్టీ కుటుంబానికి 12 లక్షల ఆర్థిక సహాయం, ఇల్లు లేని కుటుంబాలకు గృహ నిర్మాణ, తండాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు, విద్యార్థులకు ప్రోత్సాహకాలు, గురుకుల పాఠశాలలు, కొత్త ఐటీడీఏలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు వంటి హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు. 2.5 సంవత్సరాలుగా గిరిజనులకు న్యాయం చేయలేదని పేర్కొంటూ హామీ అమలు కాకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు సర్పంచ్లు, గ్రామ నాయకులు, గిరిజన సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో సాంప్రదాయ జీవన విధానానికి ఆధారమైన ఇప్ప పువ్వును గిరిజన కుటుంబాల అభివృద్ధికి ప్రధాన వనరుగా మలిచే దిశగా ముందుకు సాగుతుందన్నారు. హైదరాబాద్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మహువా ఫ్లవర్ ప్రాజెక్ట్ అమలు వర్క్ షాప్ లో మంత్రి మాట్లాడుతూ గిరిజన మహిళలు, రైతులు, యువత ఆర్థికంగా బలోపేతం కావడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో సీతక్క, వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. అడవుల్లో సహజ సిద్ధంగా లభించే ఇప్ప పువ్వును ఆహార ఉత్పత్తి, ఔషధ వినియోగాలు, విలువ ఆధారిత పరిశ్రమలు, గ్రామీణ సూక్ష్మ పరిశ్రమలు అభివృద్ధికి ఉపయోగించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని మంత్రి తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో శాస్త్రీయ సేకరణ, నిల్వ ప్రాసెసింగ్, మార్కెటింగ్ వ్యవస్థలను బలోపేతం చేసి గిరిజన కుటుంబాలకు స్థిరమైన ఆదాయం లభించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. గిరిజన మహిళా సంఘాలు, స్వయం సహాయక బృందాలు, యువజన సమాఖ్యలను భాగస్వామ్యం చేసి గ్రామీణ స్థాయిలో ఉపాధి అవకాశాలు పెంపొందించాలని ప్రభుత్వం సంకల్పిస్తుందన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ఇప్ప పువ్వుతో లడ్లు, నేచురల్ హెల్త్ ఫుడ్స్, హెర్బల్ ఉత్పత్తులు, మిల్లెట్స్ ఫుడ్ ప్రొడక్షన్స్ తయారీకి విశేష అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇప్ప గింజలతో నూనె తయారీ, ఆకులు, పువ్వులు, గింజల వినియోగంతో గ్రామీణ స్థాయిలో చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పడి మహిళలకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. ట్రైబల్ నేచురల్ ఫుడ్ బ్రాండ్స్ రూపంలో మార్కెట్లోకి తీసుకురావాలని సూచించారు. రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ మహువా ప్రాజెక్ట్ ను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో నిల్వ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ వ్యవస్థలు బలోపేతం కాకపోతే గిరిజనులకు సరైన లాభం అందుతుందన్నారు. ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి వివిధ శాఖల సమన్వయంతో కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ఈ వర్క్ షాప్ లో జన్నంపల్లి అనిరుద్ రెడ్డి చేసిన పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్ప పువ్వు సేకరణ నుంచి బ్రాండింగ్, మార్కెటింగ్ వరకు సమగ్ర వివరాలు అందజేశారు. అలాగే ప్రొఫెసర్ వెంకటరామయ్య దేశంలోని మహువా ఆధారిత జీవనోపాధి నమూనాలను వివరించారు. ఈ సమావేశంలో యొన్నం శ్రీనివాస్ రెడ్డి, గిరిజన ఎమ్మెల్యే రామచంద్ర నాయక్, మురళీ నాయక్, పలువురు ఐటీడీఏ అధికారులు, నిపుణులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే వంశీకృష్ణ అహంకార పూరిత తీరుపై తీవ్ర నిరసన. దళారుల చేతిలో మోసపోతున్న రైతులు. అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి వచ్చిన స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ రైతుల పట్ల, ప్రతిపక్ష నాయకుల పట్ల ప్రదర్శించిన అహంకార పూరిత, బాధ్యత రహిత తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించి నెల రోజులు కావస్తున్నా ఇంకా రైతుల నుండి కొనుగోలు ఎందుకు చేయటం లేదని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారిని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించడం జరిగింది. ఎమ్మెల్యే దురుసు ప్రవర్తన, రైతుల సమస్యలపై సమాధానం చెప్పాల్సిన ఎమ్మెల్యే మీ మోడీని కొనుక్కోమనుపో అంటూ అత్యంత దురుసుగా, అహంకారంతో మాట్లాడారు. వంగూరు బీజేపీ మండల అధ్యక్షులు ఆనంద్ రెడ్డి గారిని నెట్టివేయడం అహంకారానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ గుండాల దౌర్జన్యం. ఎమ్మెల్యే, పిఏ మరియు కాంగ్రెస్ గుండాలు సైతం బీజేపీ కార్యకర్తలపై దౌర్జన్యానికి దిగి వారిని తోసివేశారు. రైతుల పక్షాన నిలబడిన బీజేపీ నాయకులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము లేక ఎమ్మెల్యే గారు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయారన్నారు. దళారుల పాలవుతున్న రైతన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనం వల్ల, అధికారుల నిర్లక్ష్యం వల్ల వడ్లు, మొక్కజొన్న కొనుగోలు చేయకపోవటం, రైతుల దళారుల చేతిలో తీవ్రంగా మోసపోతున్నారన్నారు. శ్రమించి పండించిన పంటలకు సరైన సమయంలో కొనుగోలు జరగక రైతులు కన్నీరు పడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఇలా నిర్లక్ష్యంగా, అహంకారంతో మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్యే తీరును కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న గూండా రాజకీయాలను తీవ్రంగా నిరసిస్తున్నామని, వెంటనే వడ్లు, మొక్కజొన్నలు కొనుగోలు వేగవంతం చేసి రైతులను ఆదుకోవాలని, దళారుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం సాగిస్తూనే ఉంటుందన్నారు. మీ మోడీతోటి మేము మొక్కజొన్నలు కొంటున్నాము. అవును సార్, చిన్న మీరు మండలంలో ఉన్నటువంటి సెంటర్లు ఓపెన్ చేస్తారు. రైతుల దగ్గర మొక్కలు అట్లే పెండింగ్ లో ఉన్నాయి, సంచులు ఇవ్వట్లేదు. రైతులు రేపో మాపో వర్షం వచ్చే సూచన ఉంది. కాబట్టి మీరు త్వరగా మొక్కలను కొనాలి. లోపల మాట్లాడండి సార్, అదే పనికినే మేము వచ్చినాం. మోడీతోటే మొక్కలు కొంటలేరు. అసలు అమెరికా కింద తీసుకుంటారు రాష్ట్రంలో పరిపాలన ఎవరు చేస్తారు? అరే ఇది కొనుగోలు ఎవరు చేస్తారు తెలుసా? ఇది అవును సార్, సెంట్రల్ బీజేపీ ఇప్పుడు నేనేమన్నా ఒక సింగిల్ మరి
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.